హాయ్ అండి. సొరకాయ కొబ్బరి నువ్వులు వేసి వండుకుందాం. చాలా బాగుంటుంది. పైన పొట్టంతా కూడా పీల్ చేసి లోపల గింజలు అనేటివి మనకి ముదిరినట్లయితే తీసేసుకోవాలి. ఇది చాలా లేతగా ఉంది కాబట్టి పొట్టు పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ముక్కలైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా లేతగా ఉన్నది సాంబార్కి చాలా బాగుంటుంది. కానీ నేను ఇలా కర్రీ అయితే చేస్తున్నా. డైలీ మా ఇంట్లో టమాటా రసం కానీ, చింతపండు రసం కానీ, పప్పు కానీ డైలీ ఉండాలండి. ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కాబట్టి తను ఒకరోజు చారు అడుగుతుంది, ఒకరోజు పప్పు అడుగుతుంది. అందుకని అది కొంచెం చేయడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఏ కూర ఉండని నేను చారు పప్పు అనేది చేయడం ఒక అలవాటు, దినచర్య అంటారు చూడండి, అలా అలవాటు అయిపోయింది. ఇక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిలు, ఆవాల జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కొద్దిగా వేసి పోపు అంతా కలుపుకొని మిగతా ముక్కలు కూడా వేసి మూత ఓపెన్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈలోపు మనం కొబ్బరి నువ్వులు అయితే మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, 2-3 స్పూన్ల వరకు నువ్వులు, ఒక రౌండ్ తిరిగిన తర్వాత 3 టమాటాలు, 1 స్పూన్ వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకోవడమే. చూసారు కదా, ఈ వాటర్ అంతా కూడా సొరకాయలో ఉంది, సరిపోతుంది. మనకి వేరే వాటర్ అవసరం ఉండదు. కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా కారం పొడి, గరం మసాలా. గరం మసాలా లేనప్పుడు మీరు అది రుబ్బేటప్పుడే కొద్దిగా ధనియాలు, ఆవాల జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క వేసుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుందండి. కింద దించేసుకుందాము. చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా చక్కగా. ఇంకా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనం వేసిన కొద్దిగా ఆయిల్ కూడా పైకి వచ్చి చాలా బాగుంటుంది. చూడడానికి కానీ తినడానికి కానీ సూపర్.